పట్ల జిల్లా చీరాల్లో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆటో డ్రైవర్లు పట్టణ పురవీధుల్లో ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. తొలుత స్థానిక గడియార స్తంభం వద్ద ర్యాలీని ఎమ్మెల్యే కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కొద్ది దూరం ఆటోను ఎమ్మెల్యే కొండయ్య నడిపారు. గతంలో జగన్ ప్రభుత్వంలో వాహనమిత్ర కింద ఇచ్చిన 10,000 అందరికీ అందలేదని పలువురు ఆటో డ్రైవర్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి పేదవాడు లబ్ధి పొందుతున్నారన్నారు. ఆటో డ్రైవర్ను ఆదుకునేందుకు ఏడాదికి 15,000 ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు తెలిపారు. చీరాల నియోజకవర్గం నుంచి ఆటో సోదరులందరికీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కింద ఎవరైతే ఇక్కడ ఆటో డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చారు, ఇవాళ 15,000 రూపాయలు ఇస్తున్నాం. దీనికి ఒకటే కారణం, ఏదైతే స్త్రీశక్తి ప్రోగ్రాం కింద ఆర్టీసీ బస్సులు స్త్రీలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎప్పుడైతే వీళ్ళకి సరైనటువంటి ఉపాధి లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇది గ్రహించిన తర్వాత మన ఆటో సోదరులకు కూడా అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీ అందరూ తెలుసు, సూపర్ 6 సూపర్ హిట్ దాన్ని మేము అనంతపూర్లో కంప్లీట్ చేశాం. చీరాల నియోజకవర్గం నుంచి